నమస్తే మామా అండ్ మామీస్. మామా ఫర్ బాయ్స్, మామీస్ ఫర్ గర్ల్స్. ఓకే, లాస్ట్ వీడియో పెట్టాం కదా మనం ఫుల్ స్టాక్ డెవలపర్. కానీ ఓకే, ఒక రోజులో 1500 మంది చూశారు అండ్ చాలామంది కామెంట్ చేశారు, లైక్ మోర్ దెన్ 20 పీపుల్. సో నేను ఆ వీడియోలో చెప్పాను అనమాట, మీకు కూడా ఫుల్ స్టాక్ డెవలపర్గా నేర్చుకోవాలంటే నాకైతే పర్సనల్ ట్యూటర్ ఉంటారు. మీకు ట్యూటర్ కాకుండా ఆన్లైన్లో ఎగ్జాక్ట్గా అదే దొరుకుద్ది, అది కూడా ఫ్రీగా. సో మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా క్రెడెన్షియల్స్ ఎలా లాగిన్ అవ్వాలి, ఏం నేర్చుకోవాలని చెప్తానని చెప్పాను. సో మీకు ఇప్పుడు అది స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందో షార్ట్ మేబీ 3-4 మినిట్స్ లోపల హైప్ చేద్దాం. సో చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేశారు కదా, వాళ్ళు ట్రై చేయండి నేర్చుకోవడానికి. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే అందరూ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్, SPRINGBOARD, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మీకు ఫస్ట్లో ఇట్లా వస్తుంది. మీకు నేను స్క్రీన్ పైన వేస్తాను, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మిమ్మల్ని లాగిన్ అవ్వమని అడుగుద్ది. మీరు మీ కాలేజ్ ఈమెయిల్ ఐడి ఉంటే దాంతో లాగిన్ అవ్వద్దు, మీకు పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, సో దాంతో లాగిన్ అయ్యి పాస్వర్డ్ సెట్ చేసుకొని లోపలికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఓకే, అందరు లాగిన్ అయ్యారు అనుకుంటున్నా. వీడియో పాస్ చేసి అందరు లాగిన్ అవ్వండి. ఫస్ట్ అందరూ లాగిన్ అయ్యారని అనుకుంటున్నాను. స్క్రీన్ పైన మీకు టాప్లో సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, మీరు ఏ కోర్స్ నేర్చుకుంటున్నారో దానికి సంబంధించింది అక్కడ సెర్చ్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ లాగా నేను నేర్చుకునేది ఒకటి మీకు నేను చూపిస్తా చూడండి. నేను నేర్చుకునే లాంగ్వేజ్ C# కాబట్టి బేసిక్స్ C# ప్రోగ్రామింగ్ అని సెర్చ్ చేశాను. అక్కడ టాప్ లో వచ్చిన దాన్ని క్లిక్ చేసి మీకు అక్కడ కోర్స్ ఓపెన్ అవుతుంది. కోర్స్ ఓపెన్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ స్టార్ట్ బటన్ అని కూడా కనిపిస్తూ ఉంటుంది. దాని కిందనే లెర్నింగ్ ప్రోగ్రెస్ అని కూడా కనిపిస్తుంటుంది, అంటే ఎంత కంప్లీట్ చేశారు అనేది కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కనిపించే స్టార్ట్ బటన్ నొక్కండి. సో ఓపెన్ అయిన వెంటనే రైట్ సైడ్ మీకు 3 బ్లాకులు కనిపిస్తాయి. అందులో మిడిల్ బ్లాక్ క్లిక్ చేయండి. అక్కడ మీకు కోర్సు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని కనిపిస్తాయి. ఓపెన్ చేసిన వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ నుంచి మొత్తం చూడండి. అందులో వీడియోస్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, అలానే అసైన్మెంట్లు ఉంటాయి, ఇంకా క్విజ్లు కూడా ఉంటాయి. స్టార్టింగ్ లో నేను మీకు సర్చ్ బార్ అని చెప్పాను కదా, అక్కడ నేనైతే C# అని కొట్టాను కాబట్టి C# లాంగ్వేజ్ కోర్స్ ఓపెన్ అయింది. అలానే మీరు ఏది కావాలనుకున్నారో దాన్ని ఓపెన్ చేసి ఆ కోర్సు పూర్తిగా నేర్చుకోండి ఫ్రీగా. రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఏ డబ్బులు పే చేయనక్కర్లేదు. ఎగ్జాంపుల్ కి ఒక వీడియో ఎలా ఉంటుంది అనేది ప్లే చేశాను చూడండి. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. మీకు డౌట్ ఉన్న ప్రతి కామెంట్ కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫైనల్ గా వీడియో వచ్చేసి ఇది, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో ఎలా లాగిన్ అవ్వాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఏదైతే కోర్స్ నేర్చుకుంటున్నానో మీరు కూడా అదే ఎలా నేర్చుకోవాలని చూపించాను కదా. సో నేను డైలీ అప్డేట్స్ ఇస్తుంటాను, మాకేం జరుగుతుంది 3 మంత్స్లో అయిపోయేసరికి మేము ఎంత నేర్చుకున్నాం ఏంది అనేది. ఇంకా నా ఫ్రెండ్స్ని కూడా పరిచయం చేస్తాను కొంచెం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. కానీ అలా మరి నేర్చుకోండి. ఉంటా మరి.